ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని బాగు చేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడని నువ్వు గ్రహించుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలోనైతే బాగుపడాలని కోరుకుంటున్నావో దాని విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు. కనుక ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు బాగుపడడానికి నువ్వు ఖచ్చితంగా ఉపదేశాన్ని ఆలకించాలి. దాని ప్రకారంగా నువ్వు ఒప్పుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో పరిగెడతావో ఖచ్చితంగా దేవుడిని కృపనిచ్చేవాడుగా ఉన్నాడు. నయమాన్ అనేటువంటి వ్యక్తి సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు అతడు ఏం చేయాలో చెప్పినప్పుడు నయమానికి అయితే అది ఎంత మాత్రం కూడా నచ్చలేదు. అతడు రౌద్రుడై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతని పనివాడు అతను బ్రతిమాలుకుంటూ ఉన్నప్పుడు నయమాను యోర్దాన్లో 7 మార్లు మునిగినప్పుడు పసిబిడ్డ దేహం వల్ల అతని శరీరం మారినప్పుడు అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కనుక బాగు చేసేటువంటి వాడు ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన సేవకుల ద్వారా అనేక మంది ఆ యొక్క ఉపదేశం దగ్గరకు వచ్చినప్పుడు ఉపదేశాన్ని లోపడడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనాల వరకు చూసినప్పుడు ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచిందని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంలోకి లోబడిన వాడు, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసు నీ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిలో చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శతాధిపతి అయితే ప్రభుతో చెప్తున్నాడు, మీరు అంత శ్రమ పడవలసిన అవసరం లేదు, నా ఇంట్లో కాలు పెట్టవలసిన అవసరం లేదు, మీరు మాట అంటే చాలు నా సేవకుడు బాగైపోతాడు. నేను ఒక అధికారిని రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కానీ నేను మీకు లోబడుతున్నానని అతను మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ యొక్క మాటలన్నీ ప్రకటిస్తూ ఉన్నప్పుడు శతాధిపతి ఎందుకు అంత విధేయత చూపించవలసినటువంటి అవసరత వస్తూ ఉంది. ఈరోజు విధేయత ఎవరు చూపించగలుగుతారు అని అంటే అధికారం యొక్క బలం ఎటుదో తెలియాలి, దానివల్ల వచ్చేటువంటి లాభం కూడా తెలియాలి. అలా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా తాము ఉన్నటువంటి స్థితిని ప్రతి ఒక్కరు కూడా ఎరుగుతారు. శతాధిపతి తాను కలిగి ఉన్నటువంటి అధికారం అది ఎంతకాలం వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చో అతనికి తెలుసు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పొందినటువంటి అధికారం యొక్క బలం ఎలాగుంటుందో, దానివల్ల వచ్చేటువంటి లాభం ఎలా ఉంటుందో శతాధిపతి బాగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి కనుక ఈరోజు మనకు ఆలోచించేటువంటి శక్తి కావాలి. ఆయన ఉపదేశంలో మనకు ఆలోచించేలా చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు ఆయన సన్నిధిని సమీపిస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడో నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన పూర్తిగా ఏం మాట్లాడుతున్నాడో నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన పూర్తిగా ఏం మాట్లాడుతున్నా నువ్వు శ్రద్ధగా వినాలి. అది నీ హృదయంలోనికి దూసుకుపోయేలాగా చూసుకోవాలి. అది నేను స్థిరపరుస్తుందని ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. కనుక వెంటనే శతాధిపతి దాసుడు స్వస్థత పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంతటి యేసు ఇక వెళ్ళు, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును కాకని శతాధిపతితో చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. అతని విధేయతను బట్టి, అతని గ్రహించుకున్నటువంటి స్థితిని బట్టి వెంటనే విడుదల పొందడం అనేది ఉంది. కనుక ప్రభు అయితే ఎప్పుడూ బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ దీనిని మీరు గ్రహించుకోగలగాలి. ప్రభు మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా తండ్రి, ఒక వ్యక్తి యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని తెలుసు ప్రభు. దేవ, ఇదిగొత్తనే స్వస్థతను పొందడానికి అనేక మంది తమకు తామే ఆటంకముగా ఉన్నారని తెలుసుకొని తాము ఇటు స్థితిలో ఉన్నారని ఉపదేశం ద్వారా గ్రహించుకొని ఒప్పుకొని విడిచిపెట్టినట్టుగా కృప దయచేసి లోబడుట కావాల్సినటువంటి మనసును అనుగ్రహించమని, ఈ దినమున నీ సన్నిధిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఉపదేశం వల్ల విడుదల పొందడానికి కృప దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి.